ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ హైలీ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. బాగున్నారా మీరంతా? గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతినిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువను ప్రభు అనుగ్రహించారు. మనం ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానాలే మనకు బలం. ఒక క్రైస్తవునికి దేవుని వాగ్దానాల బలం. చూడండి, శరీరానికి విటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయో దేవుని వాగ్దానాలు కూడా మనకు విటమిన్ లాంటివే. ఆల్రైట్, సో ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రభువును మహింపరుస్తున్నాం. ఈ వాగ్దానాల ద్వారా మీరు అందరూ దీవెన పొందుతున్నారని నేను కూడా నమ్ముతున్నాను. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 28 and verse 7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క దారి నుండి శత్రువు నీ దగ్గరికి వచ్చేట ఎన్ని దారుల నుంచి పరిగెడతారట? 7 దారులు. అని ఎటు పడితే అటు పరిగెడతారనమాట వాళ్ళు. దేవుడిచ్చిన వాగ్దానం ఎంత బాగుందో చూడండి. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చిత్త ప్రకారం నడిచే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుని తిరస్కరించి దేవుని వద్దని ఆయన చిత్తాన్ని వ్యతిరేకించి నడిచే వాళ్ళకి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా ఆ క్రింద వచనాల్లో ఉన్నాయి. ఒక్క యాంగిలే కాదు, ప్రభువును అంగీకరిస్తే ఎలాంటి దీవెనలు, అంగీకరించకుండా జీవిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో క్లియర్గా బైబిల్ ఎప్పుడు చెబుతూనే ఉంది. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాడు. జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని నీ ఎదుట ఉంచుతున్నాను, నీకేది కావాలో కోరుకో. దేవుడు ఆది నుండి అలాంటి ఆప్షన్ మనకి ఇస్తూనే ఉన్నాడు. ఆయన మాటలను అనుసరించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో క్లియర్గా అనేక విషయాలు మోషే అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. డ్యూటరానమీ అనగా రిపిటేషన్ ఆఫ్ ద లా. మరొక్కసారి అనేక విషయాలు ప్రస్తావిస్తున్నాడు. వారు వెళ్ళబోతున్న దేశంలో, స్వాధీనపరుచుకొనబోచున్న దేశంలో దేవుడు ఎలాంటి మేళ్లు వారి జీవితంలో చేయబోతున్నాడో మోషే ఇక్కడ తెలియచేస్తున్నాడు. శత్రువులు నీ మీదకి వచ్చే అవకాశం ఉంది, వారు వస్తారు. అయితే నీ దేవుడు నీ ఎదుట వారిని హతమగునట్లు చేస్తాడు. వారు ఒక్కదారిలో వచ్చిన వాళ్ళు 7 దారులు గుండా వెళ్ళిపోతారు. అంటే అక్కడ దేవుని ప్రజలకు దేవుడు ఇవ్వబోతున్న విజయం ఎంత గొప్పగా ఉంటుందో మోషే మాట్లాడాడు. నిజమే, మన దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. శత్రువులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మన మీదకి వస్తూనే ఉంటారు. పరిస్థితుల రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు, అనేక సార్లు ఇబ్బందులు, ప్రతికూలతలు మన మీద పడుతూనే ఉంటాయి. అయితే దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనలో నువ్వు స్థిరపడినప్పుడు, ఆయనలో బలంగా నువ్వు నిలబడినప్పుడు శత్రువులు నీ మీదకి రావచ్చు. శత్రువులు రారని బైబిల్ చెప్పలేదు. కానీ వారు నీ దగ్గరికి వచ్చిన విధానం ఒకటైతే నీ నుండి పారిపోయే విధానం మరొకటి. 7 మార్గాలు గుండా వారు పారిపోతారు. ప్రియులారా గమనించండి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేశాడు కదా. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అనే వాగ్దానం ఉంది కదా. ఇవి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా నీ సొంత కుటుంబ సభ్యులు నీకు శత్రువులుగా మారారేమో, నీ బంధువులు, నీ కజిన్స్, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కొన్ని సందర్భాల్లో నీ విశ్వాసులు నీకు శత్రువులుగా మారి నీ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, నిన్ను ఇబ్బందులకు నెట్టేయాలని కానీ, కీడుకరంగా ప్రవర్తించాలని కానీ చాలామంది నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈవిల్ ఫోర్సెస్, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ శక్తులు నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని, నీ భక్తి జీవితాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుండొచ్చు. పౌలు అదే అన్నాడు కదా, మనం పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. వాయుమండల అధిపతితో పోరాడుతున్నాం, దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం అన్నాడు. నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నీ దేవుడు. ప్రభు అయిన యేసయ్య నామంలో నీకు విజయం ఉంది. యేసు నామాన్ని స్మరించడం వలన, యేసయ్య నామాన్ని ఉచ్చరించడం వలన గొప్ప విజయాన్ని పొందుకుంటావు. నువ్వు ఓడిపోవడానికి నియమించబడలేదు. ఓడిపోతావని దేవుడు నీ కోసం రక్తం కార్చలా. నువ్వు ఓటమిలో బ్రతకాలని యేసు ప్రభు నీ భారాన్ని సిలువ మీద వేసుకుని నీ కోసం చనిపోలేదు. ఆయన నిన్ను ప్రేమించింది, నీ కోసం సిలువలో మరణించింది. ఆయన నీ కోసం బాధలు పడింది, ఆ ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ నీ కోసం భరించింది. నువ్వు విజయంతో నింపబడాలని, విజేతగా నిలవబడాలని దేవుడు కోరుతున్నాడు.
అపోస్తలుడైన పౌలు అందరూ అంటే అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు అత్యధిక విజయం ఉంది అన్నాడు. వీఆర్ మోర్ దెన్ కాంక్రర్స్ ఇన్ గాడ్ హూ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గొప్ప విజయం మనకుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మీద చెలరేగుతున్న శత్రువుల గురించి భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు, ఆందోళన చెందొద్దు, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోవద్దు. ఎవరైతే నీ మీద ఎగిసి పడుతున్నారో 7 మార్గాల గుండా నీ నుండి పారిపోయే పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. నీకు విజయాన్ని ఇస్తాడు. ధైర్యం తెచ్చుకుని ప్రభువుని సేవించు, అద్భుతాలు చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మా జీవితాలు బలపరుస్తున్నారు. శత్రువు మా మీదకి ఒక దారిలో వచ్చినప్పుడు 7 దారులు గుండా వెనక్కు పంపించే ప్రణాళిక నీకుంది నాయన. నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారో, శత్రువు ప్రాబల్యం పెరిగిపోవడం వల్ల అధైర్యపడుతున్నారో, వారందరినీ మీరే కనికరించి ధైర్యపరిచి అద్భుతాలు చేయండి. నీ మహిమతో నింపండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.